ఈరోజు మనం క్రిస్పీగా ఉండే దోశని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసమని పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ దోశల కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలోకి 2 కప్పుల వరకు దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే పావు కప్పు వరకు పచ్చిశనగ పప్పుని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. మెంతుల్ని వేసుకోవడం వలన దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఈ బియ్యం పప్పుల్లో నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని 7 గంటలు ఈ పప్పుల్ని నానబెట్టాలి. 7 గంటల తర్వాత పప్పులు నానిపోయాయండి. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు బియ్యము పచ్చిశనగపప్పును వేసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు అటుకుల్ని వేసుకొని అటుకుల్ని కూడా 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత అటుకులు కూడా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి సగం వరకు మాత్రమే నానబెట్టిన పప్పులు అటుకుల్ని వేసుకోండి. పప్పుల్ని వేసుకున్న తర్వాత కావలసినన్ని నీళ్ళని పోసుకొని పిండిని లైట్గా బరకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని కూడా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకోండి. పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత గరిటెతో 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలపడం వలన పిండి బాగా పులుస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి పైన మూతను పెట్టేసి కనీసం 8 గంటలు లేదా ఫుల్ నైట్ పులియనివ్వాలి. 8 గంటల తర్వాత పిండి చూసారు ఎంత చక్కగా పులిసిందో. మీరు పిండిని వేసుకునేటప్పుడు పెద్ద గిన్నెలో వేసుకొని పులియ పెట్టండి. లేకపోతే ఇక్కడ చూసారు కదా ఇలానే పొంగిపోతుంది. ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని మనకి కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి వేసుకొని దానిలోకి రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, తర్వాత 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోండి. తర్వాత మనం వేసిన ఉప్పు, చక్కెర, బొంబాయి రవ్వ పిండిలో బాగా కలిసేట్లు ఒకసారి కలుపుకోండి. ఒకవేళ పిండి మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని గరిటె జారుడుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత రవ్వ నానిపోయిందండి. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకోండి. పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత దీనిపైన కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 1 నుండి 1.5 గరిటెల వరకు పిండిని వేసుకొని వీలైనంత పలచగా పిండిని స్ప్రెడ్ చేసుకోండి. దోశని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి దోశ మొత్తానికి స్ప్రెడ్ చేయండి. ప్యాన్ మొత్తానికి మంట తగలకపోతే ప్యాన్ అటు ఇటు తిప్పుతూ దోశని కాల్చుకోండి. దోశ ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు కావాలంటే రెండో వైపుకి తిప్పుకోవచ్చు, లేకపోతే ఇలానే దోశని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దోశని రెండో వైపు కూడా కాలుస్తున్నాను. దోశ 2 వైపులా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో దోశని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మనం చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఒక దోశ రెసిపీని చూద్దామండి. హోటల్స్లో మనం దోశను తింటాం కదండి, అది ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఈ దోశ ఉంటుందండి. ఈ దోశ కోసమని పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ పిండి కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలో 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి. దోశల కోసమని కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడైతే నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే అరకప్పు వరకు పచ్చిశనగ పప్పుని వేసుకోండి. పచ్చిశనగ పప్పుని వేసుకోవడం వలన దోశ క్రిస్పీగా మంచి రంగుతో వస్తుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. మెంతుల్ని వేసుకోవడం వలన దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోకి నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని తర్వాత దీనిలోకి అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. అటుకుల్ని వేసుకొని మూత పెట్టి ఒక 6 గంటలు ఈ పప్పుల్ని నాననివ్వాలి. పప్పులు 6 గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని కొద్దిగా బరకగా రవ్వగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కనీసం ఒక 2 నిమిషాలు చేత్తో బాగా కలుపుకోండి.
ఇలా పిండిని చేత్తో కలుపుకోవడం వలన పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి కనీసం 8 గంటలు పిండిని పులియనివ్వాలి. 8 గంటల తర్వాత పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు ఈ పిండిని ఒకే డైరెక్షన్లో చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోండి. మీరు కావాలంటే మీకు కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. పిండిని కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవడానికి దోశల ప్యాన్ పెట్టి కొద్దిగా నీళ్లు చిలకరించండి. తర్వాత ఆ వాటర్ని టిష్యూతో తుడిచేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా అప్లై చేయండి. తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 నుండి 1.5 గరిటెడు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోండి. దోశను వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని కాల్చుకోవాలి. దోశ పైన తడి అంతా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని ఎర్రగా కాల్చుకోవాలి. దోశ ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి 1 నిమిషం కాలనివ్వండి. దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చూసారు కదండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశల రెసిపీని. ఈ దోశలు అయితే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. దోశలు నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.